ఆ నెలలు ఏ విధంగా నిండుతున్నాయో మనవాడు చెప్తాడు విను. ఐదో మాసంలో ఉయ్యాల ఆరాయి ఉయ్యాల ఏడో మాసములా ఐదారు ఆరాయి ఉయ్యాల 6-7 మాసములా ఉయ్యాల ఆరాయి ఏడాయి 9 మాసములా ఎనిమిది 9 మాసములా ఉయ్యాల 9 మాసములా ఉయ్యాల అమ్మ 9 మాసములా ఉయ్యాల అంటే పోసిన నెల 9 మాసాలు ఈ విధంగా పోసింది. అవునరా ఈ విధంగా కొన్నాళ్ళకి ఒక మంచి ముహూర్తాన ఆ పోసిన 7 ఆడపిల్లకి జన్మ ఇచ్చింది. అవును. ఆ పుట్టి పిల్లలు ఎటువంటి పేర్లు పెట్టుకున్నారు? ఏటమ్మా ఏడు చెప్పు ఏటమ్మా తర్వాత పెద్ద కొమ్మత పేరు సూర్యనాగమ్మ, రెండవ కొమ్మత పేరు చంద్రనాగమ్మ, మరొక కొమ్మత పేరు ఉత్తర కన్యక, నాలుగో కొమ్మత పేరు దక్షిణ కన్యక, ఐదో కొమ్మత పేరు పగడాల నాగు, ఆరో కొమ్మత పేరు ముని కన్యక, ఏడో కొమ్మత పేరు అందాల బన్ని బాలమని పేర్లు పెట్టారు. 7 పిల్లలకి ఇలాంటి పేర్లు పెట్టారు బొలిసిందేవి. తర్వాత ఈ పిల్ల పుట్టి సంతోషంలో అవును ఆ బొలిసిందేవికి నవ్వడం పెళ్లి అన్నారని తెలుసా? 22 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అవును. పుట్టిన సంతానం కాబట్టి ఆ రాజ్యంలో అన్నదానంలో గోధుమలు వస్తుందని రకరకాల కాలు గడుపుతూ ఉండగా అవును ఇలాగా ఈ బోసిన పిల్లలకు రావడం చూసి అందసంతా చూసి మురిసిపోతూ ఉంది. కానీ ఆ బోసిన అరవై నారాజన్ గౌడు దగ్గర అవుతుంది. అవును. ఇంకెంతగా నారాజు గౌడు తప్పదని చెప్పి తన భర్త నాగరాజు పిలిచి ఆటో సంగతాన్ని కూడా చెప్పేసింది. అవును. అప్పుడు ఆ నాగరాజు నేను భార్యని ఎలా నా భార్యని కాపాడుకోవాలని చెప్పి ఆ
మంచిగా ఉంటుంది. నువ్వు పుట్టాడు కదా నీ వెనకాల ఏమొస్తుందిలే గాని వస్తుంది. అరే కొడుకుంటాడు ఉంటుంది. ఈసారి ఎక్కడికి వెళ్తాను తెలుసా? చెప్పాలి. ఏంటా? నేను రమ్మంటే వస్తున్నా కనకరాజు బిడ్డ. మా అక్కకి కూర్చుని పట్ల ఎక్కువ